హలో గైస్, ఈరోజు టాపిక్ ఏంటంటే స్క్రీన్ షేరింగ్. ఈ టీవీకి అంటే స్క్రీన్ షేరింగ్ చేయడం ఎవరికి కొంతమందికి తెలుసుంటది, కొంతమంది తెలియదండి. ఆ టీవీ షేరింగ్ అనేది ఎలా చేయడం అది నేననేది ఈ ఫోన్ అనేది షేర్ చేసి చూపిస్తానని మీకు. నేను వాడే ఫోన్ వచ్చి ప్రజెంట్ ఇప్పుడు రియల్మీలో మీకు స్క్రీన్ షేరింగ్ ఎలా చేయడం చూపిస్తానండి మీకు అనేది. నేను వాడే టీవీ వచ్చి రెడ్మీ టీవీ. ఈ రెడ్మీ టీవీలో నాకు ఒక్కొక్క ఫోన్కి ఒక్కొక్క టీవీకి ఒక్కోలాగా ఉండే డివైస్ అనేది. నేను ఎలా చేయాలో అది నేను చూపిస్తాను. నా ఫోన్లో అనేది చూసుకోండి. మీరు ముందుగా ఏం చేసుకోవాలంటే పిల్లలు మీకు ఏం షో అవుతుందో నాకు వచ్చి ఇప్పుడు బటన్ చేసుకుని స్క్రీన్ షేర్, మల్టీ స్క్రీన్ షేర్ అని చూపిస్తాను. నేను నాకైతే చూడండి, అక్కడ నేను మల్టీ స్క్రీన్ షేర్ అనేది చూపిస్తాను నా దగ్గర అని అమిగాను అనమాట. అమిగిన వెంటనే నాకేమొస్తుంది, మల్టీ క్యాష్ అని వచ్చిందండి నాకు. అది వచ్చిందంటే మీరేం చేయాలంటే మీ ఫోన్ ఓపెన్ చేసి మీ ఫోన్ అనేది తీసుకోండి. మీ ఫోన్ అనేది తీసుకున్న తర్వాత తీసుకున్న తర్వాత మీ ఫోన్ లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ లో ఓపెన్ చేసి చూడండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసి మొబైల్ డేటాలో వెళ్ళి, మొబైల్ నా దాంట్లో అయితే మొబైల్ డేటా పక్కనే ఉంది కాబట్టి నాకేం పెద్ద ప్రాబ్లం లేదు. ఒక్కొక్క ఫోన్ కి ఒక ఉంటుంది. ఎంఐ అలా అంటే రెడ్మీ ఫోన్ కి రెడ్మీస్ ఉంటాయి, ఈ రియల్మీ ఫోన్ కి వీఆర్ ఉంటుంది. నాకైతే నా దాంట్లో స్క్రీన్ షేర్ ఉంది, నేను నొక్కినాను, సెర్చ్ అవుతుంది. చూడండి, చూసానండి, వచ్చింది చూడండి, ఫ్యామిలీ టీవీ అని వచ్చింది. అలా అక్కడ టీవీలో ఏం పేరు సెలెక్ట్ చేసుకున్నానో ఆ టీవీ అనేది నాకు వచ్చిందండి. ఆ టీవీ వచ్చింది కదా, నేను ప్రెస్ చేస్తాను. చూడండి, అంతే. చూసారా, సింపుల్ అండి. దీనికి ఏం పెద్ద కష్టం అవసరం లేదు. ఎవరికి చాలా మంది చేసుకోవాలనుకుంటారు కదా. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఫోన్ అనేది కనెక్ట్ చేస్తాను. ఇక్కడ నేను ఏం లోడితే అక్కడ అదే అనేది వస్తూ ఉంటుంది. మీకు అదే చూపిస్తాను. మీకు చూడండి, ఇక్కడ నేను లోడ్ టీవీలు అనేది షో అవుతుంది. చూడండి, ఇప్పుడు నేను ఒక సాంగ్ అనేది ప్లే చేసి చూపిస్తాను. చూడండి, బాగా చూడండి, ఒక సాంగ్ అనేది ప్లే చేసి చూపిస్తాను. అనేది నేను ఏమంటే సౌండ్ రాలేదు బ్రో అంటారు, మీరు అనుకుంటారేమో. బ్రో అంటే నేను ఆడియో వచ్చి టీవీలోనే రికార్డ్ నేను మా సొంతంగానే దాంట్లోనే నేను మైక్ పెట్టుకొని మాట్లాడాను. బట్ అది ఛార్జింగ్ అయిపోయింది. దానివల్ల నేను మళ్ళీ ఛార్జింగ్ పెట్టి నేను సపరేట్ గా మళ్ళీ ఓన్ వాయిస్ తో మళ్ళీ ఎక్స్ట్రా వాయిస్ నేను వాయిస్ మాట్లాడుతున్నాను. అందుకే మీకు సౌండ్ అనేది, టీవీలో సౌండ్ అనేది మీకు రావట్లేదు. ఏమనుకుంటారు మీరు, అంటే సౌండ్ రాలేదు ఎప్పుడు అనుకుంటారు అంటే సౌండ్ నా దాంట్లో ప్రాబ్లం కాదండి, మైక్ లో వచ్చి ఛార్జింగ్ అనేది అయిపోయింది. అందువల్ల ఏం చేస్తామంటే నేను వాయిస్ ఇచ్చింది అక్కడ వీడియో తీసుకున్నాను. ఆ వీడియో మొత్తం రికార్డ్ అయింది, బట్ వాయిస్ రికార్డ్ అవుతుంది. అందుకే నేను యాడ్ చేశాను సపరేట్ గా. ఇప్పుడు వాయిస్ రికార్డ్ అయితే ఇస్తున్నాను, ఏమనుకోబాకండి. ఇప్పుడు నేను ఒక సాంగ్ అనేది సాంగ్ పై చేశాను. వచ్చి సంక్రాంతికి వచ్చిన సాంగ్ అనేది ప్లే చేశాను. గొప్పిల్లో సాంగ్ ఏదో ప్లే చేసి చూడండి. బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్ అనేది నేను ప్లే చేస్తున్నాను. చూడండి, ఫోన్ ప్లే చేస్తుంటే కంటిన్యూ ప్లే అవుతాను. చూడండి, మీకు ఏదైనా డిఫరెంట్ ఉన్నదా మన క్వాలిటీ అనేది కానీ మన ఫోన్లో ఎట్లా వస్తుందో సేమ్ అట్లా టీవీలో వస్తుందండి. దాన్ని ఏం కొత్తగా ఉంటుందంటే చూసారా, అంతే అండి. దీనికి ఏం పెద్దగా కష్టపడుతుంది లేదు. అందుకే అందరూ ఏం అంత ఇబ్బంది ఏముంటుందంటే బాగా చేసుకుంటే ఏదైనా వీడియో కరెక్ట్గా ఉంటుందండి. దీనికి ఏం మీరు పెద్దగా వీడియో అనుకుంటా ఉంటారు. నేనే విషయంలో చూసుకోండి ఎలా ఉందో ఈ పాట అయితే చూసుకొని పాట చూసుకున్నారా. స్క్రీన్ షేర్ చేయడం అదే అండి. ఇదే వీడియో దీంతోనే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. నేనైతే స్క్రీన్ షేరింగ్ చేసి చూసేసాను. ఇంకా నా ఛానల్ ఎవరెవరు చూడలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ఆన్ చేసుకోండి. నేను పెట్టబోయే వీడియోస్ అంతా మీకు నోటిఫికేషన్ లో వస్తాయి అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా చేసుకోండి గాయస్.